అందరికీ వందనాలండి. లోబర్ సంస్థ నుంచి వచ్చినటువంటి రాజుగారు అయ్యారు కూడా నా వందనాలండి. ఇక్కడ ఈ కార్యక్రమం అనుకుని జరిపిస్తున్నటువంటి నవీన్ అయ్యారు కూడా వందనాలండి. ఎంతో భారంతో ఎంతో ఈ సేవకులందరినీ చంద్రగడే వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి కార్యక్రమంలో మీరు పాల్గొని మంచి వాక్యాన్ని వినాలండి అని నెల నెల మాకు బోధిస్తూ ఉన్నారండి. అయితే మేము కొంచెం లేట్గా వస్తున్నామండి. లేట్గా వస్తుంటో మాకు అయ్యారు కోపడుతున్నారే. ఇక మీద అలా కాకుండా పెందలగాడే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనని ప్రతి వారికి ఎన్నవిస్తున్నానండి నేను. అయ్యా మరి రాజుగారు చెప్పినటువంటి లోబర్ సంస్థ నుంచి వచ్చినటువంటి రాజుగారు అయ్యగారు కొన్ని వాక్యాలు చెప్పారండి. ఈ 8 నెలల కాలం నుంచి కూడా మంచి వాక్యం చెప్తూ ఉన్నారు. వాక్యాన్ని వింటున్నామండి, ప్రశ్నిస్తున్నాం, ఎదటి వాళ్ళని చెప్తున్నాం. మేము కొన్ని ఇంకా తెలుసుకోవాల్సి కూడా ఇంకా చాలా ఉన్నాయండి. అయితే ఈవేళ కొలచీలకు రాసిన పత్రిక చెప్పారండి. ఆ కొలచీలకు రాసిన పత్రికలో 23, 27 ఇందులో అది చక్కనటువంటి మాటలు ఉన్నాయండి. ఆ మాటలు ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించేవారు ఎలా ఉంటారే, అయితే సమానంగా ఆరాధించేవారు ఎలా ఉంటారే, అయితే దేవుడికి నిజంగా ప్రార్థన చేసేవాడు ఎలా ఉంటారే, అయితే ప్రమాణపూర్తిగా చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు. ఇవన్నీ కూడా కొలచీలకు రాసిన పత్రిక వాక్యాన్ని మాకు రాజుగారు చెప్పారండి. అయితే ఇంకనూ పిలుపులు రాసిన పత్రికలను కూడా ఏగిరిపడుతూ గుడి దగ్గరికే పరిగెడుతున్నాను. మనం దేవుడి దగ్గరికే ఎప్పుడైతే పరిగెడతాము, దేవుడి దగ్గర మంచి మంచి వరాలు పొందుకుంటామని మనం వాక్యంలో పొందుకుంటాం, మన ఆరోగ్యంలో పొందుకుంటాం, బిడ్డలో పొందుకుంటాం, ఇంకా రకరకాల కుటుంబంలో అన్ని విషయాలను కూడా మంచి మంచి అభివృద్ధి పొందుకుంటామండి మనం. అటువంటివన్నీ కూడా రాజుగారు చెప్తున్నారండి. ప్రతి నెల నెల కష్టము భారం అనుకున్న సమయానికి వచ్చి మనకు బోధిస్తున్నారు. ఆ వాక్యం మనం విని విశ్వసించి ఎదటివారు చెప్పేలాగా సహాయం చేసేలా మనం అందరం ఉండాలని మరి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.